ఈ విగ్రహం ఎప్పుడూ పూజలందుకునే అమ్మవారి విగ్రహం అయితే కాదమ్మా. కాకపోవటం ఏంటండి, అదే విగ్రహం. లేదయ్యా, ఎన్నో సంవత్సరాలుగా మీ ఇంటికి వచ్చి విగ్రహానికి పూజ చేస్తున్నాను. నాకు తెలియదా ఇది ఒరిజినల్ విగ్రహం కాదు, డూప్లికేట్ అమ్మా. అదేంటి, పెద్దమ్మ వాళ్ళు తీసుకొచ్చిన బంగారపు విగ్రహమే కదండి ఇది. వాళ్ళు తెచ్చింది ఒరిజినల్ విగ్రహమే, కానీ ఇంటికొచ్చిన తర్వాత మారిపోయి ఉండొచ్చు కదా. ఇంట్లో ఎందుకు మారిపోద్దే? విగ్రహం చేతులు మారింది కదా అత్తయ్య, అందుకే మారిపోయి ఉండొచ్చేమో అంటున్నాను. పిన్ని, ఇంట్లో ఎవరి చేతులు మారాయి? ఇంట్లో ఇంత మంది ఉంటున్నా ఎవరు మనుషుల్లా కనబడకుండా తీసుకెళ్లి ఆ విగ్రహాన్ని జాగ్రత్త పెట్టు అని పల్లవికి ఇచ్చింది కదా మీ పెద్దమ్మ. తానే జాగ్రత్త పెట్టింది, తాళాలు కూడా తన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు విగ్రహం మాత్రం మారిపోయింది. అంటే ఆ బంగారు విగ్రహం కొట్టేసి డూప్లికేట్ విగ్రహం పెట్టి మా ఇంట్లో దొంగతనం చేస్తావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను దొంగతనం చేయలేదు. మరి విగ్రహం ఎలా మారిపోతుంది? అలా అడిగితే ఎందుకు చెప్తుంది మమ్మీ? 4 వాయిస్తే చెప్తుంది. అక్షిత, పల్లవి అలాంటిది కాదు కదా. నీకు తెలీదు చరణ్, అది బయటికి కనిపించేంత మంచిది కాదు. చెప్పవే, విగ్రహం ఏం చేశావు? నేను నిజం చెప్తున్నానండి, విగ్రహం ఎలా మారిపోయిందో నాకు తెలీదు. అమ్మా, నా మాట నమ్మండమ్మా, నేనే దొంగతనం చేయలేదు. మా అమ్మ మీదొట్టు. అమ్మ మీదొట్టు, నాన్న మీదొట్టు అంటే వదిలేదే లేదు. కోట్లు విలువ చేసే విగ్రహం కొట్టేసి నాటకాలాడుతున్నావా? పల్లవి అలాంటిది కాదే. తనని మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా. రోజు చూస్తున్నాం, అందరం దాన్ని నమ్ముతున్నామని ఈ పని చేసింది. విగ్రహాన్ని మార్చేసి పూజలో డూప్లికేట్ విగ్రహాన్ని పెట్టేస్తే కనిపెట్టలేము అనుకుంది. లేదండి, నాకే పాపం తెలీదు. నా మాట నమ్మండి. నీ ఏడుపు కాదే మాకు కావాల్సింది. విగ్రహం ఎక్కడ పెట్టావో చెప్పు. అసలు నీలాంటి అర్హత లేని దాన్ని ఇంట్లోకి తీసుకురావటమే మా వాళ్ళు చేసిన తప్పు. నువ్వింట్లో ఉండటానికి సరిపోవు. విగ్రహం ఎక్కడుందో చెప్పవే, చెప్పు. వైష్ణవి, ముందు తన మీద చేయి. విగ్రహం మారిందనేది నిజం. ఎవరు మార్చారు అనేది తెలుసుకోవాల్సింది నేను. ఇంకా తేల్చుకోవడం ఏంటి? కళ్ళ ముందు కనిపిస్తుంటే. కళ్ళకి కనిపించేవన్నీ నిజాలు కావక్షిత. ఒకరి సొమ్ముకి ఆశపడే మనస్తత్వం కాదు పల్లవిది.
యాండి ఇంటి తలుపులు మూయండి. అమ్మవారి విగ్రహాన్ని మార్చిన కంటికి కనిపించని దొంగలు ఇక్కడే మన మధ్యనే ఉన్నారు. ఈ పూజని పిలవగానే వచ్చిన మీరందరూ నన్ను క్షమించాలి. ఇప్పుడు నేను చేయబోయే పని మిమ్మల్ని అవమానించటానికి కాదు, నిజాన్ని నిరూపించటం కోసం, అసలు దొంగని పట్టుకోవడం కోసం. గీత, నువ్వు వెళ్ళి ఒక పళ్ళెంలో పసుపు నీళ్లు వైట్ పేపర్ తీసుకురా. అలాగే పెద్దమ్మా. అత్తయ్య, పసుపు నీళ్లతో అందరి చేతి ముద్రలు తీసుకుందాం. ఈ వైట్ పేపర్ మీద ముద్ర వేయండి. పెట్టు. రా. పెట్టండి. వైష్ణవి, పెట్టు. పల్లవి, నువ్వు పెట్టు. ఏమండి,
ఇలా రామ్మా. ఏమండి, ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఫారెన్సిక్ వాళ్ళని పంపించమని చెప్పండి. ఇక్కడున్న వారందరి వేలి ముద్రలు, ఆ విగ్రహాన్ని మార్చిన వేలి ముద్రలు ఆ విగ్రహం పైన ఉంటాయి. ఫారెన్సిక్ వాళ్ళు వస్తే దొంగ దొరికినట్టే. వస్తున్నారు. అది గారు వచ్చినట్టున్నారండి. అమ్మా గుండమ్మ పారిపోతున్నారమ్మా. ఆగండి ఆగండి. ఇప్పుడెక్కడికి పోతావు? నిజం చెప్పు, ఎవరు పంపించారు నిన్ను? చెప్పు, ఎవరు పంపించారు? అమ్మా పల్లవి, దగ్గరికి రావద్దు, కోసేస్తాను. కత్తి తీసి. ఏయ్, వద్దు దగ్గరికి రావద్దు, వద్దు. దగ్గరికి రావద్దు. దగ్గరికి వస్తే కోసేస్తాను. పల్లవి, ఏయ్ ఏయ్, దగ్గర రావద్దు, పొడి చేస్తాను. దగ్గర రావద్దు, పొడి చేస్తా. వద్దమ్మా, జరగండి. వద్దు. ఎవరన్నా దగ్గరికి వచ్చారో పొడి చేస్తా. రావద్దు, దగ్గరికి రావద్దు, పొడి చేస్తా. దగ్గరికి రావద్దు, కోసేస్తాను. అయ్యో అయ్యో బాబు, అయ్యో చరణ్, అయ్యో రక్తం వస్తుంది.
ఆ, అమ్మా గుండమ్మ అక్కడ బ్యాగ్ ఉందమ్మా. అసలు ముత్తైదువుల ముసుగులో మన ఇంటికొచ్చి మన విగ్రహాన్ని దొంగిలించాలని ఎందుకనుకున్నారు? దొంగతనం చేయాలనుకున్న వాళ్ళకి విగ్రహం అయితే ఏంటి, వస్తువులైతే ఏంటి, బంగారం కాబట్టి దొంగిలించాలని అనుకునుంటారు. మన ఇంట్లో బంగారు విగ్రహం ఉందని వాళ్ళకెలా తెలిసింది? ఎప్పుడైనా చూసైనా ఉండాలి, లేదంటే ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా ఉప్పైనా అందించి ఉండాలి. ఇప్పటికైనా అర్థమైందా పల్లవిని మేము ఇంతలా ఎందుకు నమ్ముతాము? అమ్మా, ఆ తల్లి దయ వల్ల విగ్రహం దొరికింది. ఆలస్యం చేయకుండా రండి, పూజ ప్రారంభిద్దాం. అమ్మవారి విగ్రహాన్ని కొట్టేస్తే శాంతి పూజ భగ్నమైనట్టు ఉంటుంది. దొంగతనం నేరం మోపి ఆ పల్లవిని ఇంట్లో వాళ్ళకి శాశ్వతంగా దూరం చేసినట్టు అవుతుందని ప్లాన్ చేశాను. ఛీ! అనుకున్న ప్లాను వర్కౌట్ అయినట్టే అయ్యి లాస్ట్ మినిట్లో మొత్తం రివర్స్ అయిపోయింది. ఛీ! అమ్మవారి విగ్రహం మారిపోయింది. తాళాలు మాత్రం పల్లవి దగ్గరే ఉన్నాయని తెలుసు. ఇంట్లో ఒక్కరంటే ఒక్కరు కూడా పల్లవిని అనుమానించటానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. పల్లవి ఈ ఇంటి బిడ్డ కదా, ఈ ఇంటి రక్తం కదా. బహుశా రక్త సంబంధమే పల్లవి మీద నెగటివ్ ఫీలింగ్ రాకుండా చేస్తుందేమో.